ఇది వరకేనా లేకపోతే మన ఏమన్నా స్టాచ్యూస్ లాగా ఏమైనా చేస్తున్నారు? దేవాలయాలకు ఎందుకంటే ఎందుకంటే వేయింగ్ ఎక్కువ ఉంది కదా, అది మామూలు వేడి అనేది లైట్ వెయిట్ అంటే బెంచింగ్ వర్క్ ఉంది, కండ్లు వాళ్ళు ఇచ్చిపోయారా? మళ్ళీ వాళ్ళకి మళ్ళీ రేటింగ్ చేస్తారు మంచి స్కిల్ యూనివర్సిటీలో రాసాం. ఎంత పడుతుంది ఎందుకంటే షో అంతా అడ్వర్టైజ్మెంట్ మీద డెకరేషన్ మీద చేస్తున్నాం. ఇది ఉంటే మెయిన్ ఇంపార్టెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ చైర్మన్గా ఈ నిర్మలకు రావడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు కానీ మా ఉప ముఖ్యమంత్రి గారు కానీ కళల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి స్కిల్ యూనివర్సిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ కోర్సెస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసం, తర్వాత ఈ షోరూము రెన్యువేషన్, ఏసీ ఇవన్నీ చేయడం కోసం కావాల్సినటువంటి నిధులు, కార్యక్రమాలు, వీళ్ళ జీవనోపాధి మీద యొక్క ఆలోచన విధానం ఏంటి, రేపు నుంచి జనరేషన్కి ఈ స్కిల్ ఉంటుందా, ఈ స్కిల్ కోసం ఏం చేయాలని దాని మీద అధ్యయనం కోసం ఇక్కడికి వచ్చాము. దీనికి కావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్ తప్పనిసరిగా 100% ఇస్తుంది. దీని ద్వారా ఈ ప్రాంతానికి ఎంత మంచి పేరైతే వచ్చిందో ఇంకా కూడా ఎక్కువ మొత్తంలో దీన్ని తయారు చేసేటువంటి కళాకారులు తయారు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ మేనేజర్స్ మీద వీళ్ళందరి మీద ఉంది. వాళ్ళ వంతు తప్పనిసరిగా కృషి చేస్తారు. దానికి కావాల్సినటువంటి నెట్వర్క్లో భాగంగా దీనికి కావాల్సిన ఫండ్ మొత్తం స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, ఇది కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ, దీనికి మనం చేయటమే కాకుండా ఇక్కడ చేసి ఎవరైనా పెట్టుకొని ఇంకా దీన్ని డెవలప్ చేస్తే కూడా మనకి ఏ రకమైన ఇబ్బంది లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ చేసి యూనిట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే కూడా గవర్నమెంట్ వాళ్ళకి అన్ని రకాలైన రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏమాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. సామాన్యుడు ఎలా బతకాలి, చేతి వృత్తులను ఎలా బతికించాలి, ఈ సమాజంలో మనకు ఉన్నటువంటి తెలంగాణకు ప్రాచుర్యమైనటువంటి అభిప్రాయాలు ఏ రకంగా ఎట్లున్నా గతం నుంచి వస్తున్నటువంటి ఈ సంస్కృతి, ఈ కళలు, వీటన్నిటిని కూడా ఎక్కడ మరుగు పడకుండా వీటిని మోడరేషన్ చేసి రానున్న తరానికి అందించాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం.